నెక్స్ట్ మిగతా వార్తల్లో ఒక వార్త మనకు హైలైట్ అవుతున్నది డిఎస్సి గురించి. జూలై 18 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలట. సబ్జెక్టుల వారీగా తేదీలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. సో నిన్ననే పాపం వాళ్ళు మన దగ్గరికి వచ్చిర్రు, డిఎస్సిని ఒక 2 నెలలన్న వాయిదా వేయించండి, ఇది మేము వరుసగా ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు టెట్ అయిపోగానే మేము ఒక 4 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినాం, సో కాబట్టి మేము లాస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి డిఎస్సికి మధ్య ఒక 15 రోజుల గ్యాపే ఉన్నది, సిలబస్ చాలా ఎక్కువ ఉన్నది, సో ఇదంతా కంప్లీట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది, ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి అని వాళ్ళు పాపం రిక్వెస్ట్ చేస్తున్నారు. మొన్న దిల్సుఖ్ నగర్లో పెద్ద ధర్నా కూడా చేసినట్టున్నారు. మరి గవర్నమెంట్ అయితే సో లేదు, ఎగ్జామ్ పెట్టాలనే ముందుకెళ్తున్నది. గతంలో కేసీఆర్ అనే వేసిన పోస్టులకు ఒక 5,000 6,000 యాడ్ చేసి 11,000 పోస్టులతో డిఎస్సి అంటున్నారు. కానీ ఇది మెగా డిఎస్సి అన్నారు, 1 ఇయర్ లోపు 25,000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మరి 11,000కే ఆగిపోయింది. మరి 1 ఇయర్ లోపు ఎప్పుడైతుంది? ఇంకో డిఎస్సి ఎప్పుడు రావాలా? ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి ఆన్లైన్ పరీక్షలను జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సబ్జెక్టులు పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తి స్థాయి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారు. గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల సందర్భంగా జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించగా తాజాగా ఆ తేదీలు కొద్దిగా మారినాయట. మొత్తం 13 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయట. జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, ఆగస్టు 4 తేదీల్లో ఎటువంటి పరీక్షలు ఉండవట. జూలై 18వ తేదీన స్కూల్ అసిస్టెంట్, సోషల్, భౌతిక శాస్త్రం, పీఈటీతో మొదలై ఆగస్టు 5వ తేదీన లాంగ్వేజ్ పండిట్, హిందీతో పరీక్షలు ముగుస్తాయట. ఆన్లైన్ పరీక్షలు కావడంతో రోజు ఉదయం మధ్యాహ్నం నిర్వహిస్తారట. మాధ్యమం ఏ రోజు ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్లో పొందుపరిచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా 2,79,000 దరఖాస్తులు వచ్చినాయి. అంటే దాదాపు 3 లక్షల మంది ఈ డిఎస్సి రాస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ వేసిన ఒకే ఒక్క నోటిఫికేషన్ 8,000తో 10 ఇయర్స్లో పాపం ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 11,000కే పరిమితం అవుతున్నది. ఇక మొన్న కేసీఆర్ అయితే 5,000కే ఇచ్చింది నోటిఫికేషన్, వీళ్ళు ఇంకొక 6,000 యాడ్ చేసి 11,000 చేసినట్టున్నారు. కానీ ఇది కూడా సరిపోదు, పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. మీరు గమనిస్తే తెలంగాణలో మూసేసిన స్కూళ్ళు కాకుండా నడుస్తున్న స్కూళ్ళలోనే సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళు 6,000 ఉన్నాయి. అంటే 6,000 స్కూళ్ళలో ఒకటే టీచర్ ఉంటాడు. ఆ టీచరే బెల్లు కొట్టాలి, ఆ టీచరే చదువు చెప్పాలి, ఆ టీచరే అన్ని సోషల్ ఆయనే, అన్నీ ఆయనే. అంటే అట్లా 6,000 మంది 6,000 స్కూళ్ళు ఉన్నాయి. అంటే ఎంత రిక్రూట్మెంట్ కావాలి? అసలు ఈసారి కనీసం ఒక 15,000-16,000 మినిమం వేసున్నా బాగుండేదేమో. వీళ్ళు ఒక 5,000 పెంచి 11,000కి పరిమితం చేశారు. మెగా డిఎస్సి అన్నారు కదా, మరి మెగా డిఎస్సి ఎట్లయితే ఇది కాదు కదా, అందుకే మెగా కాదు ఇది దగా అని అంటున్నారు వాళ్ళు. సో తక్షణము గవర్నమెంట్ ఇమీడియట్, ఇప్పుడు వాళ్ళు పోస్ట్ పోన్ అడుగుతున్నారు, మీరేమో ఏకంగా డేట్స్ అనౌన్స్ చేసిర్రు. అండ్ దాంతోపాటుగా ఈ 5-10 రోజుల్లోనే మీరు ఫస్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ కనుక మీరు రిలీజ్ చేస్తే ఇక పోస్ట్ పోన్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అనడానికి అవకాశం ఉండదు. క్లారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా.